నమస్తే 5 PM బులెటిన్ కి స్వాగతం. నేను మహేశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. వడోదరలో సమైక్యత పరుగును ప్రారంభించిన మోడీ. ఉక్కు మనిషి సర్దార్ స్మరణ. కమలనాథుల చెంతకు చంద్రబాబు. పార్టీల పొత్తుకు సంకేతాలు. మా ఆంక్షలకు అనుకూలమైతే ఎవరితోనైనా పొత్తు. మోడీతో దోస్తీకి జగన్ సాయి. అందరి జీవితంలోనూ అద్భుతం జరగచ్చు. ఇండియన్ లెజెండ్స్ సన్మానంలో రజని. భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లోని వడోదరలో సమైక్యత పరుగును ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్మరిస్తూ ఈ సమైక్యత పరుగును నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దేశ నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేసిన ఘనత పటేల్దేనని మోడీ కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని, మన బలం కూడా అదేనని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ పటేల్ విగ్రహ ఏర్పాటులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం సమైక్యత పరుగును నిర్వహించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీతో దోస్తీకి సిద్ధమేనని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఎవరూ అంటరాని వారు కాదు. మోదీతో సహా మా ఆకాంక్షలు, డిమాండ్లను ఆమోదించే వారెవరితోనైనా చేతులు కలుపుతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్థించే పార్టీలతో తాము పొత్తు పెట్టుకోబోమని, సమైక్యాంధ్ర అనేదే మా పార్టీ డిమాండ్ అని జగన్ పేర్కొన్నారు. ఇది ప్రజల డిమాండ్. ఈ రాష్ట్రాన్ని విభజించబోమని చెప్పే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో లేని సంప్రదాయాలకు తెరతీసిందని జగన్ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే వాటిని విభజించాలని నిర్ణయించుకుందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోసం వేచి చూడకుండానే విభజన నిర్ణయం తీసుకుని దానిని బలవంతంగా ప్రజలపైకి రుద్దుతోందని విమర్శించారు. కాంగ్రెస్తో పొత్తుల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అతను ఒకప్పుడు ఒక సాధారణ బస్ కండక్టర్. కానీ నేడు ఎనలేని అభిమానులను, వారి ఆప్యాయతలను సొంతం చేసుకుని ఒక సూపర్ స్టార్గా ఎదిగారు. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. 25th గ్లోబల్ ఇండియన్ లెజెండ్స్ సన్మాన కార్యక్రమంలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒకరోజు ఓ అద్భుతం జరుగుతుందని, అటువంటి అద్భుతమైన అవకాశం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఒక సాధారణ బస్ కండక్టర్ ఇంతమంది గొప్ప వ్యక్తులతో వేదిక పంచుకోవడం ఒక అద్భుతమని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని చాలామంది నమ్మరని, జీవితంలో అద్భుతాలు జరుగుతాయనడానికి తానే ఓ నిదర్శనమని తెలిపారు. భగవంతుడు ఆదేశించిందే తాను చేశారని అన్నారు. శనివారం నిర్వహించిన 25th గ్లోబల్ ఇండియన్ లెజెండ్స్ సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రజని అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రజని ఈ విధంగా స్పందించారు. ఈ అవార్డును తన గురువు బాలచందర్, సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్తో పాటు తమిళ ప్రజలకు ఆయన అంకితం చేశారు. బులెటిన్ అయిపోయి ఒక షార్ట్ బ్రేక్.